నాకు ఒక లవర్ ఉంది. కొంత గ్యాప్ తర్వాత నేను ఈ ఫిల్మ్ చేయడం జరిగింది. మ్యూజిక్ ఆడియో రిలీజ్ అయింది. ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి నా ఫ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ప్యాటర్న్తో పాటుగా కొంచెం డిఫరెంట్గా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా థింక్ చేసి కృష్ణుడు గారికి తగ్గట్టుగా కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాటలన్నీ కూడా సాహిత్యం కూడా చాలా బాగా వచ్చింది. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు అందరికీ నచ్చే విధంగా కంపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. మంచి సిచ్యువేషన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ బాగా సపోర్ట్ చేశారు సురేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రొడక్షన్. మరో మంచి అవకాశం రావడం అంటే ప్రశాంతంగా ఒక మనకున్న లిమిటేషన్స్లో కూడా అనుకున్నట్టుగా స్పష్టంగా క్లియర్గా చేయగలిగే అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాను. త్వరలో విడుదల అవబోతున్నటువంటి నాకు ఒక లవర్ ఉంది ఫిలింని ప్రేక్షకులందరూ బాగా చూసి ప్రశాంతంగా హాయిగా చూసి ఎంజాయ్ చేసి ఒక మంచి సక్సెస్ని శ్రీ శివపార్వతి కంబైన్స్కి అందజేస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. నాకు లవర్ ఉంది తొలి చిత్రాన్ని మేము ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాం అండి. మొన్ననే ఆడియో అయింది 18th. ఆడియో రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే నాకు చాలామంది కాల్స్ ఫోన్ చేసి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ అండి, ఒక్కొక్కరు 2-3 నచ్చి చాలా బాగుందండి. రింగ్ టోన్స్ కూడా చాలా బాగా డౌన్లోడ్ అవుతుందని విన్నానండి. క్యాసెట్స్ కూడా బాగా సేల్ అయిందని ఆదిత్య నుంచి నాకు చెప్పారు. నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే ఫస్ట్ టైం నేను ఒక బ్యానర్ స్టార్ట్ చేసి కొత్త చిత్రం లాగా నాకు ఇప్పుడు అంటే కొత్త బ్యానర్ లాగా ఈ సంస్థ కాకుండా అంటే ఎంతో చేసిన ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిందండి ఒక్క ఫిలింతో. బట్ రిచ్ క్వాలిటీతో ఫిలిం మేక్ చేసామండి మేము. ఆడియో రెస్పాన్స్ వల్ల మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నామంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా బాగా చేయాలన్న ఫీల్ నాకు ఉందండి ఇప్పుడు. ఎందుకంటే సక్సెస్ అనేది ఫస్ట్ మామూలుగా రాదు, కష్టపడితేనే వస్తుంది. బట్ ఆ కష్టానికి వచ్చిన ఈ సక్సెస్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి. అలాగే ఈరోజు ఈ ఆడియో సక్సెస్ మీట్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే శ్రీ శివపార్వతి కంబైన్స్ నాకు లవర్ చిత్రానికి ఫస్ట్ బ్యానర్ అయినా కూడా గుడ్ కంపోజిషన్ చేసి మంచి సాంగ్స్ని ఇచ్చారండి. మంచి సాంగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా బ్యానర్ ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే మన కృష్ణ గారికి కూడా వెరీ థ్యాంక్స్ అండి. చాలా బాగా కోఆపరేట్ చేశారు ఫిలిం దీనికి. అలాగే మన డైరెక్టర్ గారికి మరియు జాన్ గారికి మరియు కథను అందించిన రావుకి మరియు మన ఎడిటర్ వరుణ్ గారి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. సురేష్ బాబు గారి నిర్మాణ సారథ్యంలో నాకు లవర్ ఉంది. ఈరోజు ఆడియో సక్సెస్ మీట్ ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ ప్రజల్లోకి వెళ్ళేంత వరకు భయం ఉంటుంది. ఆడియో రిలీజ్ అయినటువంటి 2వ రోజు నుండే చాలామంది స్నేహితులైతేనేమి ఈ మ్యూజిక్ ప్రియులైతేనేమి నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు, కాల్ మీ ఎంజాయ్ అని. నేను వాళ్ళు ఫోన్ చేస్తే ఆల్రెడీ రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి సాంగ్లు. ఫ్యామిలీస్, లేడీస్ ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు మన ఆడియోకి. వాళ్ళు ఎలా అంటే చాలా రోజుల తర్వాత ఇంత క్లారిటీగా లిరిక్స్, ఇంత చక్కనటువంటి మెలోడియస్ సాంగ్స్, అందులో లైట్ మాసీగా జస్ట్ కృష్ణ గారికి అనుకూలంగా సినిమాకి ఒక కూల్ సినిమా, ఒక ఫ్యామిలీ, ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పేసి మన సాంగ్సే చెప్తున్నాయి. చాలా ఒక కొత్త ఫ్లేవర్ అంటే కృష్ణ గారితో ఇలాంటి సినిమా చేయొచ్చు అని చెప్పేసి ఒక నేను హీరోయిజం ఉంటుంది, ఒక పక్కేమో మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ రెండింటిని సమపాలలో నడిపించాము. సార్ చాలా హ్యాపీగా ఉన్నారు కృష్ణ గారు కూడా. అది మేము మొన్న డబ్బింగ్ క్రౌడ్ లాస్ట్ రోజు క్రౌడ్ చెప్తే ఒక 20 people క్రౌడ్ చెప్తున్నప్పుడు వాళ్ళు నవ్వులు చూస్తే థియేటర్లో ఉన్నట్టు అనిపించింది. నేను ఏ రోజుకైతే వెయిట్ చేశానో ఆ రోజు డబ్బింగ్ థియేటర్లోనే చూశాను నేను. వాళ్ళు ఫ్రెష్గా వచ్చే క్రౌడ్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ చేసినట్టు దాన్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఎంత మంచి బాగా రావడానికి చక్కగా కోఆపరేట్ చేశారు, మీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీటన్నిటికీ మూల కారణం. సో ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడానికి నాకు లైఫ్ని ఇచ్చినటువంటి, ఇంత చక్కని సినిమా చేయడానికి బలాన్ని, శక్తిని, ప్లస్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాను. ఫస్ట్ మేము సాంగ్స్ వినగానే ఇన్స్పిరేషన్ మేము ఎలా చేయాలి మాకు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా హై. ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్, అన్ని సాంగ్స్ ఆర్ రియలీ బ్యూటిఫుల్. యాక్చువల్గా చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది, మెలోడియస్. నేను ముందు రాధాకృష్ణ మ్యూజిక్ చాలా విన్నాను, ఫస్ట్ టైం నేను సార్తో కలిసి చేయటం. వెరీ హ్యాపీ సార్.
అండ్ సాంగ్స్ ఆర్ రియలీ గుడ్. అలాగే ఆ సాంగ్తో పాటు మా ప్రొడ్యూసర్ గారు అసలు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన చాలా స్పోర్టీగా చాలా బాగా కోఆపరేట్ చేసి అసలు ఇక్కడ ఆయన మీరు బాగా చేయండి సార్, మీకు ఏం కావాలో మేము ఇస్తాను, మీకు బాగా చేయండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన బాబు ఇక్కడ వెనకాల బ్యాక్ స్టెప్ వేయకుండా నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు అందరూ సక్సెస్ మాట్లాడుతుంది, దానికి మ్యాక్సిమం ఆయన సపోర్ట్ వల్లే వీఆర్ ఆల్ హియర్ ఇన్ సక్సెస్ మీట్. ఐఎమ్ వెరీ ఈ సక్సెస్ మీట్ తర్వాత పిక్చర్ కూడా సక్సెస్ మీట్లో మీతో షేర్ చేసుకోవాలి. రమణ వెంకట డైరెక్షన్లో మొన్న రిలీజ్ అయిన ఈ ఆడియో అందరూ కూడా అంటే చాలా చాలా బాగుందని, లైక్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా తర్వాత విని చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్పారు. అని చాలా సంతోషం. అండ్ రాధాకృష్ణ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ అంటే గోదావరి సినిమా నాకు తెలిసింది ఒక 35 times చూస్తుంటాను. నాకు గోదావరి అంత ఇష్టం, అందులో మ్యూజిక్ చాలా ఇష్టం. గోదావరి అంటే నాకు చాలా ఇష్టమైన సినిమా. అండ్ మళ్ళీ ఆయన నా ఫిలిం చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫిలిం ఆయన ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చారో జాన్ గారు, ఎందుకంటే మ్యూజిక్ బాగున్నాక తర్వాత అండ్ డెఫినెట్గా లైక్ ఈ ఆడియో చాలా మంచి సక్సెస్ వచ్చింది. ఈ ఫిలింకి ఇదే ఫస్ట్ సక్సెస్ అనుకుంటున్నాను. అండ్ ఫిలిం కూడా చాలా బాగుంది. అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబంలో అందరూ హ్యాపీగా చక్కగా నవ్వుకుంటూ ఆహ్లాదంగా చూసే మంచి సినిమా. ఇది త్వరలోనే రిలీజ్ అవుతుంది. మీ అందరూ చూసి మళ్ళీ నాకు అంటే వినాయకుడి తర్వాత మళ్ళీ అంత మంచి సినిమా అని అనిపించింది. అండ్ మీ అందరికీ